ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ సెకండ్ సెమిస్టర్ ఆల్ బీకామ్ వాళ్ళకి సిలబస్ మనకు అది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ దేర్ ఈస్ ఎ చాప్టర్ నెంబర్ 4 కన్సైన్మెంట్ అకౌంట్స్. So what is the meaning of consignment? So consignment means the transaction of sending goods by one person to another. Who is to sell goods on behalf of the first person? The person who sent the goods is known as consignor. So the consignment meaning, goods are sent from one place to another place. The transaction is called consignment. So there are two parties are in consignment. First one is consignor and second one is consignee. So main ka consignment meaning chuste a shipment of goods by a manufacturer or wholesaler or dealer to an agent to be sold by him on commission basis on the risk arise account of the farmer is known as consignment. సో ఎక్కడైతే కన్సైన్మెంట్ ప్రకారం గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం సెండ్ చేయగలిగితే ఆ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా కన్సైన్మెంట్ అండి. సో కన్సైన్మెంట్లో బేసికల్గా టూ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సైన్మెంట్. ఫస్ట్ వన్ ఈజ్ కన్సైనర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కన్సైన్. ద పర్సన్ హూ సెండ్స్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైనర్. ద పర్సన్ హూ రిసీవ్స్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైన్. సో కన్సైన్మెంట్ ఓవరాల్గా టూ పార్టీస్ ఉంటారు. ఫస్ట్ పార్టీ వచ్చి కన్సైనర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కన్సైన్. సో ద పర్సన్ హూ సెండ్స్ ద గూడ్స్, ఎవరైతే గూడ్స్ని సెండ్ చేస్తున్నారో వాళ్ళు కన్సైనర్, అండ్ ద పర్సన్ హూ రిసీవ్స్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైన్. సో కన్సైనర్ ఈజ్ ఆల్సో ఓనర్ ఆఫ్ ద గూడ్స్. సో దేర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఫ్రమ్ కన్సైనర్ టు కన్సైన్. సో కన్సైన్ హూ సెల్స్ ద గూడ్స్ ఫర్ ద కన్సైనర్. సో కన్సైనీ వర్క్స్ ఓన్లీ ఫర్ కమిషన్. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ కన్సైనర్ అండ్ కన్సైన్ is relationship that is principal and agent. Here characteristics of a consignment. The first one is the relationship is that of principal and agent. So principal is the owner and agent is the worker. So consignor act as a principal and consignee act as a agent. So వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్లో కన్సైన్మెంట్లో కన్సైనర్ గూడ్స్ని కన్సైనీకి సెండ్ చేస్తాడు. కన్సైనర్ ఒక ప్లేస్లో ఉంటాడు, కన్సైన్ ఇంకో ప్లేస్లో ఉంటాడు. సో గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కన్సైనర్ టు కన్సైన్. సో ప్రిన్సిపల్ మీన్స్ కన్సైనర్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ కన్సైన్ యాక్ట్స్ యాజ్ ఏ ఏజెంట్. సో ఆల్ ద కమాండ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద కన్సైనర్ టు కన్సైనీ. సో వాట్ ప్రైస్ ఇస్ ద సేల్ ప్రైస్ అండ్ హౌ మచ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు, అన్ని రకాలు డిసైడ్ చేయాల్సింది కూడా ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఈస్ ద కన్సైనీ సెల్స్ ద గూడ్స్ ఫర్ ద కమిషన్. సో ద కన్సైనీ వర్క్స్ ఫర్ ఓన్లీ ఫర్ కమిషన్. కన్సైనర్ దగ్గర నుంచి వచ్చిన గూడ్స్ మొత్తాన్ని కూడా సేల్ చేయడానికి అగ్రిమెంట్లు యాక్సెప్ట్ చేసిన వ్యక్తి కన్సైనర్. కన్సైనీ ఓన్లీ కమిషన్ కోసం మాత్రమే పనిచేస్తాడు, బట్ కన్సైనర్ వర్క్స్ ఫర్ ప్రాఫిట్. ద థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఈస్ the actual ownership of goods remain with the hands of consignor. So goods consignor నుంచి కన్సైన్కి ట్రాన్స్ఫర్ అయినా బట్ ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ టు కన్సైనర్ టు కన్సైన్. గూడ్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఓనర్షిప్ మాత్రం ఎప్పటికీ కూడా ఎవరి చేతుల్లో ఉంటాయండి, ఓన్లీ కన్సైనర్ చేతుల్లోనే ఉంటాయి. సో ద ఓనర్షిప్ రిమైన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కన్సైనర్ ఆల్వేస్. అండ్ ద ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఈస్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కన్సైనర్ అంటిల్ ద గూడ్స్ ఆర్ సోల్డ్. గూడ్స్ మొత్తాన్ని సోల్డ్ చేసేంత వరకు కూడా ఓనర్షిప్ ఎప్పుడు కూడా అది కన్సైనర్ చేతిలో ఉంటుంది, బట్ దాని ప్లేస్ మాత్రం కన్సైనీ చేతిలో ఉన్న ఓనర్షిప్ మాత్రం ఎప్పటికీ అది కన్సైనర్ చేతిలోనే ఉంటుంది అంటిల్ ద గూడ్స్ ఆర్ సోల్డ్. ద ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ద కన్సైనర్ షుడ్ ఇంక్లూడ్ ఆల్ ద అన్సోల్డ్ ఆన్ కన్సైన్మెంట్ ఇన్ హిజ్ క్లోజింగ్ స్టాక్. ఏదైతే అన్సోల్డ్ స్టాక్ ఉందో, కన్సైనీకి పంపించిన గూడ్స్లో ఏదైతే తను సేల్ చేయకుండా మిగిలిపోయిన స్టాక్ ఉందో ఆ మొత్తం స్టాక్ని అన్సోల్డ్ స్టాక్ అంటాం. ఈ అన్సోల్డ్ స్టాక్ మొత్తం కూడా ఎవరికి చెందింది అంటే కన్సైనర్కి చెందిందే. ఆ గూడ్స్ మొత్తాన్ని కూడా కన్సైనర్ ఏం చేస్తాడు, కన్సైనీ మళ్ళీ ఆ గూడ్స్ని కన్సైనర్కి రిటర్న్ చేస్తాడు. సో ఓవరాల్గా మొత్తం 5 క్యారెక్టరిస్టిక్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ కన్సైనర్ అండ్ కన్సైన్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద కన్సైన్మెంట్ ఈజ్ consignee works for commission. Third one is the ownership remains in the hands of consignor. Fourth one is property of the goods remains in the hands of consignee even also until the goods are sold. The fifth one is unsold stock always related to consignee
కన్సైనీ తన దగ్గర ఉన్న గూడ్స్ మొత్తాన్ని కూడా కన్సైనర్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. సో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్సైన్మెంట్. ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఇంక్రీజ్ ద సేల్స్ బై క్రియేటింగ్ ఏ న్యూ మార్కెట్ ఫర్ ప్రొడక్ట్. సో ఎక్కడైతే మార్కెట్లో సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఒక పర్సన్ ఒక ప్లేస్లో ఉండి గూడ్స్ని సేల్ చేయలేడు కాబట్టి అతని తరపున ఇంకో పర్సన్ అపాయింట్ చేసుకొని ఆ అపాయింట్ చేసుకున్న వ్యక్తి ద్వారా ఇంకా ఎక్కువ సేల్స్ చేయడానికి అవకాశం ఉన్న ఒకే ఒక పాజిటివ్ ఉన్న ఆల్టర్నేటివ్ కన్సైన్మెంట్. విత్ ద హెల్ప్ ఆఫ్ కన్సైన్మెంట్ కన్సైన్ ఒక ఏజెంట్ని అపాయింట్ చేసుకొని తన ద్వారా కొత్త మార్కెట్లో కొత్త ప్లేసెస్లో తన గూడ్స్ని సేల్ చేయడం వల్ల తన గూడ్స్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సేల్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. దాని ద్వారా ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సెకండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు గెట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ అన్ ఏజెంట్ రిలేటింగ్ టు ఏ పర్టికులర్ ప్లేస్. సో కన్సైనీ మాత్రమే గూడ్స్ని సేల్ చేయాలి కాబట్టి అదంతా కూడా ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉందంటే అతని మీద ఉన్న స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఎక్కడైతే ఏజెంట్ అడ్వాంటేజెస్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ తన స్కిల్స్ని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ సేల్ చేయడానికి అవకాశం ఉంది, ఎక్కువ మార్కెట్ని కూడా మనం రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. థర్డ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు గెట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ గూడ్స్ ప్రివైలింగ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో డిఫరెంట్ ప్లేసెస్కి మనం గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక్కొక్క ప్లేస్లో ఒక టైప్ ఆఫ్ డిమాండ్ బట్టి మనం ఎక్కువ ప్రైస్కి కూడా ఆ గూడ్స్ని సేల్ చేయొచ్చు. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, expenses on in consignment. So there are two types of expenses in consignment. First one is a non-recurring expense and second one is recurring expenses. Non-recurring means direct expenses and recurring expenses means indirect expenses. So both the parties involved in expenses. Consignment లో ఇద్దరు పార్టీస్ కూడా ఎక్స్పెన్సెస్ని పెడతారు. అది కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో కన్సైన్మెంట్లో ఎక్స్పెన్సెస్ని మనం ఏ ఎక్స్పెన్సెస్ ఏ రికరింగ్ ఎందుకు వస్తుందో మనం సపరేట్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నాన్ రికరింగ్ అవుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా రికరింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్ incurred to bring the goods to the godown or place of agent, that is called నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. అంటే కన్సైనీ ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్లో తన ప్లేస్కి తన గోడౌన్ వరకు గూడ్స్ని తీసుకెళ్ళడానికి పెట్టే అన్ని రకాల ఎక్స్పెన్సెస్ని నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంట. దానికి ఎగ్జాంపుల్ ఫ్రైట్, కస్టమ్స్ డ్యూటీ, ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్. సో ఇవన్నీ కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ అన్నిటినీ కూడా అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు ఈ రికరింగ్ ఎక్స్పెన్సెస్ని నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ని మీరు సపరేట్ చేయాలి. ఎక్కడైతే మనం కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ లాస్ వచ్చింది తెలుసుకునేటప్పుడు అక్కడ ఈ రికరింగ్ ఎక్స్పెన్సెస్ని సపరేట్ చేయాలి. అది కూడా ఏ సిచ్యువేషన్లో అంటే అన్సోల్డ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రికరింగ్ ఎక్స్పెన్సెస్ని నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ని సపరేట్ చేయాలి. సో రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆఫ్టర్ ద గూడ్స్ రీచ్డ్ ఎట్ ద place of the consignee, example godown expenses, selling expenses and repair expenses, etc. So consignee works for commission. సో కన్సైన్మెంట్లో టోటల్గా 3 types ఆఫ్ కమిషన్స్ ఉంటాయి. ఈ కమిషన్ ఏదో కమిషన్ బేస్ చేసుకుని కన్సైనీ తన గూడ్స్ని సేల్ చేస్తూ ఉంటాయి. సో there are 3 types of commissions are available. First one is simple commission or ordinary commission. Second one is declaratory commission and third one is overriding commission. So first one is ordinary commission. This is usually a fixed percentage on the total sale calculated as per mutual agreed terms. సో కన్సైనర్ మధ్య ఏ అగ్రిమెంట్ అయితే జరిగిందో అగ్రిమెంట్ బేస్ చేసుకుని కన్సైనీ చేసిన టోటల్ సేల్స్ మీద ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఇస్తే దాన్ని ఆర్డినరీ కమిషన్ అంటే సాధారణ కమిషన్. కన్సైనీ ఎంత సేల్ చేస్తే దాని మీద మాత్రమే అతను కమిషన్ వస్తుంది. కమిషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే కన్సైనీ తన సేల్స్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. అలాగే సెకండ్ కమిషన్ డెక్లరేటరీ కమిషన్. సో డెక్లరేటరీ కమిషన్ ఇట్ ఈస్ ఎ కమిషన్ allowed by the consignor when sales are made on credit basis. So declaratory commission meaning an agreement by which an agent or factor in consideration of additional premium or commission is called declaratory commission engages when he sell goods on credit to ensure warrant or guarantee to his principal the solvency of the purchaser, the engagement of the factor being to pay debt himself if it is not punctually discharged by the buyer when it becomes due. సో డెక్లరేటరీ కమిషన్ కన్సైనర్ తన సేల్స్ని కన్సైనీ చేసే సేల్స్ని క్రెడిట్ సేల్స్ కూడా చేయడానికి ఎలో చేసినప్పుడు మాత్రమే ఇచ్చే కమిషను డెక్లరేటరీ కమిషన్. సో ఏ డెక్లరేటరీ కమిషన్ ఈజ్ పెయిడ్ బై ద కన్సైనర్ టు హిజ్ ఏజెంట్ ఫర్ టేకింగ్ ఎడిషనల్ రిస్క్ ఆఫ్ రికవరీ ఆఫ్ డెప్ట్స్ ఫ్రమ్ ద
కన్సైనర్ అకౌంట్ ఆఫ్ క్రెడిట్ సేల్స్ మేడ్ బై హిమ్ ఏజెంట్ ఆర్ కన్సైన్. సో ఎప్పుడైతే సేల్స్ని కన్సైని అడిషనల్గా చేయడానికి క్రెడిట్ సేల్స్ని కూడా ఎంకరేజ్ చేసినప్పుడు, సో ఎప్పుడైతే ఆటోమేటిక్ క్రెడిట్ సేల్స్ ఉన్నాయంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ బ్యాడ్ డెప్ట్స్. సో ఏవైతే బ్యాడ్ డెప్ట్స్ అరైజ్ అయినాయో ఆ రిస్క్ మొత్తాన్ని కూడా కన్సైని భరించడానికి అతనికి అడిషనల్గా ఇచ్చే కమిషనే కన్సైని డెల్క్రెడరీ కమిషన్. సో క్రెడిట్ సేల్స్ చేయడం వల్ల సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే క్రెడిట్ సేల్స్ చేసామో ఆటోమేటిక్గా అక్కడ బ్యాడ్ డెప్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ బ్యాడ్ డెప్ట్స్ రికవర్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా కన్సైనిదే. కన్సైని ఒకవేళ బ్యాడ్ డెప్ట్స్ రికవర్ చేయడంలో అతను ఫెయిల్ అయినా కూడా అమౌంట్ మొత్తాన్ని భరించాల్సింది కూడా కన్సైని. సో ఆ రిస్క్ భరించడానికి అతనికి అదనంగా కన్సైనర్ ఏం చేస్తున్నాడు, అతనికి డెల్క్రెడరీ కమిషన్ని అలౌ చేస్తున్నాడు. నెక్స్ట్ ఓవర్ రైడింగ్ కమిషన్. In case of an extraordinary sales of the goods, some specific amount is payable to consignee. In therefore, an incentive is called overriding commission. సో ఎక్కడైతే ఎక్సెస్ ఆఫ్ సేల్ ప్రైస్, కన్సైనీ అమ్మాల్సిన ప్రైస్ కన్నా ఎడిషనల్ ప్రైస్కి గూడ్స్ని కనుక సేల్ చేస్తే అతనికి అదనంగా ఇచ్చే కమిషన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంట. సో కన్సైనీ ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ని 10 రూపీస్కి అమ్మాల్సిన గూడ్స్ని 15 రూపీస్కి దాన్ని సేల్ చేయగలిగితే 10 రూపీస్కి అమ్మని కన్సైనర్ డైరెక్షన్స్ ఇచ్చినా తను ఒక్కొక్క ప్రోడక్ట్ని 15 రూపీస్కి అమ్మినందుకు అతనికి అదనంగా ఇచ్చే కమిషన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాడినరీ సేల్ ఆఫ్ ద గూడ్స్, తను చేయాల్సిన సేల్ కన్నా ఎడిషనల్ సేల్ చేసినందుకు కానీ లేదంటే అడిషనల్ ప్రైస్కి అమ్మినప్పుడు కానీ ఇచ్చే కమిషన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. సో ఓవరాల్గా కన్సైనీకి 3 టైప్స్ ఆఫ్ కమిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ కమిషన్ ఈజ్ ఆర్డినరీ కమిషన్, సెకండ్ వన్ ఈజ్ డెల్క్రెడరీ కమిషన్, థర్డ్ వన్ ఈజ్ ఓవర్ రైడింగ్ కమిషన్. సో నార్మల్ కమిషన్ దాన్ని ఆర్డినరీ కమిషన్ అంటాం. అది ఓన్లీ సేల్స్ మీద మాత్రం ఫిక్స్డ్ పర్సంటేజ్ మాత్రమే ఇస్తాం, దాన్ని ఆర్డినరీ కమిషన్ అంట. సో డెల్క్రెడరీ కమిషన్ అంటే ఓన్లీ క్రెడిట్ సేల్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, క్రెడిట్ సేల్స్ని అలో చేసినప్పుడు కన్సైనర్ అతనికి అదనంగా ఇచ్చే కమిషనే డెల్క్రెడరీ కమిషన్. సో ఎప్పుడైతే డెల్క్రెడరీ కమిషన్కి కన్సైన్ యాక్సెప్ట్ చేశాడో బ్యాడ్ డెప్ట్స్ వస్తే వాటిని కూడా భరించాల్సిన, బ్యాడ్ డెప్ట్స్ మీద ఉన్న రిస్క్ని కూడా మొత్తాన్ని భరించాల్సిన కన్సైన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్ రైడింగ్ కమిషన్. సో ఈ కమిషను సేల్ ప్రైస్ కానీ ఎడిషనల్ ప్రైస్కి సేల్ చేసినప్పుడు మాత్రమే ఇచ్చే కమిషన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంట. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. సో కన్సైనర్ ఎప్పుడైతే గూడ్స్ని కన్సైన్కి సెండ్ చేశాడో అతని బుక్స్లో తన అకౌంట్స్ ట్రీట్మెంట్ చేయడానికి దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ కన్సైన్మెంట్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ కన్సైనీ పర్సనల్ అకౌంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ గూడ్స్ సెంట్ ఫర్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఎప్పుడైతే గూడ్స్ని కన్సైనర్ సెండ్ చేశాడో కన్సైనర్ తన బుక్స్లో ఈ 3 టైప్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. సో ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ is prepared by the consignor for the purpose of to know the profit or loss made by the consignment. సో ఓవరాల్గా కన్సైన్మెంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని తెలియడానికి కన్సైనర్ తన బుక్స్లో మెయింటైన్ చేసే అకౌంటే కన్సైన్మెంట్ అకౌంట్. విత్ ద హెల్ప్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ ద కన్సైనర్ నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద కన్సైన్మెంట్. సో కన్సైనీకి గూడ్స్ పంపించిన తర్వాత మొత్తం అతను సేల్ చేసిన తర్వాత ఓవరాల్గా కన్సైన్మెంట్లో తనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలియడానికి చేసే ఒక అకౌంటే కన్సైన్మెంట్ అకౌంట్. ఈ అకౌంట్ ప్రిపేర్ చేసేది కన్సైనర్. సో కన్సైనర్ ఎప్పుడైతే అకౌంట్ చేస్తున్నాడో తను ఫాలో అవ్వాల్సిన మెయిన్ వన్, కన్సైన్మెంట్ అకౌంట్ ఆల్వేస్ ఫాలోస్ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో నామినల్ అకౌంట్ రూల్స్ మన అందరికీ తెలిసిందే. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ అన్ని రకాల ఎక్స్పెన్సెస్ని లాసెస్ని డెబిట్ చేయాలి, కన్సైన్మెంట్లో ఉండే అన్ని రకాల ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. సో డెబిట్ సైడ్ చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎప్పుడైతే కన్సైనర్ తన గూడ్స్ని కన్సైనీకి పంపించాడో తన బుక్స్లో తను ప్రిపేర్ చేసే ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ రాయాలి. సెకండ్ వన్, ఎప్పుడైతే గూడ్స్ని సెండ్ చేస్తున్నాడు కన్సైనర్ ఆ గూడ్స్ని సెండ్ చేయడానికి తను పెట్టే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఆ ఎక్స్పెన్సెస్ కూడా కన్సైన్మెంట్కి ఎక్స్పెన్సెసే కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం కన్సైన్మెంట్లో వాటిని డెబిట్ సైడ్ రాయాలి. సో ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇవి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ కాబట్టి తన దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో ఆ మనీని డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి ఇక్కడ టు బ్యాంక్ అకౌంట్. సో హింట్ కోసం బ్రాకెట్లో కన్సైనర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఎప్పుడైతే గూడ్స్ కన్సైనీకి రిసీవ్ అయిపోయినాయో
ఆ గూడ్స్ని తను తీసుకోవడానికి తను పెట్టే ఎక్స్పెన్సెస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి కూడా కన్సైన్మెంట్కి ఎక్స్పెన్సెస్. సో దాన్ని రికార్డ్ చేయడానికి ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కన్సైనీ పర్సనల్ అకౌంట్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయడానికి ఎంట్రీ. సో డెబిట్ సైడ్ కన్సైనీ ఎక్స్పెన్సెస్, ఇది కూడా కన్సైన్మెంట్లో డెబిట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ వన్ కన్సైనీకి ఇచ్చే కమిషన్. కన్సైన్మెంట్కి ఇది కూడా ఎక్స్పెన్సెసే కాబట్టి కన్సైన్మెంట్లో ఎక్స్పెన్సెస్ కింద దాన్ని కూడా డెబిట్ సైడ్ రాయాలి. ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కన్సైనీ అకౌంట్ ఫర్ ఓన్లీ కమిషన్. సో ఈ కమిషన్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, కన్సైనీ చేసిన ఓవరాల్ సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా కన్సైన్మెంట్ అకౌంట్లో అన్ని రకాల ఎక్స్పెన్సెస్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ క్రెడిట్ సైడ్. ఎప్పుడైతే మనం కన్సైన్మెంట్లో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం అన్ని రకాల ఎక్స్పెన్సెస్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేసామో ఇన్కమ్స్ అన్నిటిని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ఇన్కమ్స్ ఎక్కడి నుంచి వస్తే ఓన్గా కన్సైనీ ఎప్పుడైతే సేల్ చేసాడో ఆ సేల్ అంతా కూడా కన్సైన్మెంట్కి ఇన్కమే. సో అందుకని కన్సైన్మెంట్లో జరిగిన మొత్తం సేల్స్ని కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. దీనికి ఎంట్రీ కన్సైనీ పర్సనల్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఇక్కడ కన్సైన్మెంట్ ఎంట్రీలు క్రెడిట్ సైడ్ ఉంది, పోస్టింగ్ కూడా క్రెడిట్ సైడ్ బై కన్సైనీ. సో బ్రాకెట్లో హింట్ మనం సేల్స్ రాయాలి. ఆ సేల్స్ క్రెడిట్ సేల్స్ అయినా క్యాష్ సేల్స్ అయినా మొత్తం సేల్స్ని ఇక్కడ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైతే కన్సైనీ అన్సోల్డ్ స్టాక్ ఉందో ఆ స్టాక్ మొత్తాన్ని కూడా కన్సైనర్కి రిటర్న్ చేస్తాడు. ఆ రిటర్న్ చేసినందుకు రాసే ఎంట్రీయే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో ఏదైతే అన్సోల్డ్ స్టాక్ అతనికి రిటర్న్ అయిపోయిందో ఆ రిటర్న్ మొత్తాన్ని కూడా ఇక్కడే రికార్డ్ చేయాలి. సో ఓవరాల్గా ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, సేల్స్ అన్నిటిని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి, అలాగే అన్సోల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే అది కూడా కన్సైన్మెంట్కి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఎప్పుడైతే ఇన్కమ్స్ ఎక్కువ ఉండే ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నాయో ఆటోమేటిక్ కన్సైన్మెంట్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఆ డిఫరెన్స్ మనకి డెబిట్ సైడ్ వస్తే అది ప్రాఫిట్, ఆ డిఫరెన్స్ క్రెడిట్ సైడ్ వస్తే మనకి అది లాస్. కన్సైన్మెంట్ మీద ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలియడానికి తను ప్రిపేర్ చేసే అకౌంటే కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ మీన్డ్ ఫర్ టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సైన్మెంట్. సో కన్సైనీ చేసిన సేల్స్ వల్ల కన్సైన్మెంట్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలియడానికి కన్సైనర్ తన బుక్స్లో ప్రిపేర్ చేసే అకౌంటే కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ వన్ కన్సైనీ పర్సనల్ అకౌంట్. సో కన్సైనీ పర్సనల్ అకౌంట్ దేనికోసం అంటే కన్సైనీ నుంచి ఇంకా ఎంత అమౌంట్ రావాలి, కన్సైనీ నుంచి రావాల్సిన అమౌంట్ ఎంతో తెలియడానికి కన్సైనర్ ప్రిపేర్ చేసే అకౌంట్ కన్సైనీ పర్సనల్ అకౌంట్. సో కన్సైనీస్ పర్సనల్ అకౌంట్ డెబిట్ సైడ్ ఏవైతే కన్సైన్మెంట్లో కన్సైనీ చేసిన సేల్స్ మొత్తాన్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఏవైతే కన్సైన్మెంట్లో మనం అక్కడ డెబిట్ సైడ్ రికార్డ్ చేసామో అవన్నీ ఇక్కడ క్రెడిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. సో వాటికి ఎగ్జాంపుల్ చూడండి. డెబిట్ సైడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ క్యాష్ సేల్స్ ఆర్ క్రెడిట్ సైడ్ బోత్ ఆర్ రికార్డెడ్ ఆన్ డెబిట్ సైడ్. అలాగే క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్ అకౌంట్లో మొత్తం కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్సెస్ని, కన్సైన్మెంట్లో కన్సైనీకి ఇచ్చిన కమిషన్ని, అలాగే బ్యాడ్ డెప్ట్స్ అండ్ బ్యాడ్ డెప్ట్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ఏదైతే డెబిట్కి క్రెడిట్కి డిఫరెన్స్ ఏవైతే ఉందో ఆ డిఫరెన్స్ మొత్తాన్ని ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ డ్యూ బ్యాలెన్స్ అవుతుంది. ఆ డ్యూ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా కన్సైనర్కి మొత్తం సేల్ అయిపోయిన తర్వాత కన్సైన్మెంట్లో రిటర్న్ చేసేటప్పుడు ఆ డ్యూ బ్యాలెన్స్ని తను అతనికి రిటర్న్ చేస్తాడు. ఇలా కన్సైన్ నుంచి ఇంకా ఎంత అమౌంట్ రావాలి, డ్యూ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియడానికి ప్రిపేర్ చేసే అకౌంట్ని కన్సైనీ అకౌంట్ అంట. నెక్స్ట్ లాస్ట్ వన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఫర్ ద ఏ పర్పస్ కోసం అంటే కన్సైన్మెంట్ మొత్తాన్ని క్లోజ్ చేయడానికి ప్రిపేర్ చేసే అకౌంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎప్పుడైతే మనం గూడ్స్ని కన్సైనర్ సెండ్ చేస్తున్నాడు ఫస్ట్లో మనం రాసిన ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. సో దీని ప్రకారం అక్కడ కన్సైన్మెంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేసాం, ఇక్కడ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్తో రికార్డ్ చేసి ఎంత వాల్యూ చేసే గూడ్స్ని సెండ్ చేస్తాడో అంత వాల్యూని ఇక్కడ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఎప్పుడైతే కన్సైన్మెంట్లో సేల్స్ కంప్లీట్ అయిపోయిందో ఓవరాల్ కన్సైన్మెంట్ క్లోజ్ చేయడానికి అతను రాసే ఎంట్రీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ట్రేడింగ్ అకౌంట్. విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ వీ కెన్ క్లోజ్ ద కన్సైన్మెంట్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్ తీసుకొని కన్సైన్మెంట్ క్లోజ్ చేయాలి. సో ఆ ఎంట్రీ ప్రకారం గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ట్రేడింగ్ అకౌంట్. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి లెడ్జర్ పోస్టింగ్లో డెబిట్ సైడ్ టు ట్రేడింగ్ అకౌంట్తో రికార్డ్ చేసి ఈ కన్సైన్మెంట్ అకౌంట్ని క్లోజ్ చేయాలి. ఇలా కన్సైనర్ తన బుక్స్లో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తాడు. ఫస్ట్ వన్ కన్సైన్మెంట్ అకౌంట్, సెకండ్ వన్ కన్సైనీ పర్సనల్ అకౌంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క పర్పస్ ఉంది. కన్సైన్మెంట్ అకౌంట్ పర్పస్ టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ ఆన్ ద కన్సైన్మెంట్.
కన్సైన్మెంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది తెలియడానికి చేసే అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్. సెకండ్ వన్ కన్సైనీస్ పర్సనల్ అకౌంట్. ఈ కన్సైనీ పర్సనల్ అకౌంట్ దేనికోసం అంటే ఎంత అమౌంట్ డ్యూ ఉంది, ఇంకా ఎంత బ్యాలెన్స్ అమౌంట్ కన్సైనీ నుంచి రావాలి, ఆ మొత్తం తెలియడానికి ప్రిపేర్ చేసే అకౌంట్ కన్సైనీస్ పర్సనల్ అకౌంట్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. దీని యొక్క ఇంపార్టెన్స్, కన్సైన్మెంట్ని ఎప్పుడైతే మనం పంపిస్తున్నామో అక్కడ గూడ్స్ సెండ్ చేసినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఎప్పుడైతే గూడ్స్ సెండ్ చేసిన మొత్తం సేల్స్ కంప్లీట్ అయినాయో ఆటోమేటిక్ కన్సైన్మెంట్ క్లోజ్ చేయడానికి ప్రిపేర్ చేసే అకౌంట్ ఇది. దీన్ని ట్రేడింగ్ అకౌంట్తో క్లోజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.